కొద్ది సమయాన్ని ఒక చిన్న లేఖన భాగంగా మనం ధ్యానం చేసుకుందాము. ప్రకటన గ్రంథంలో నుండి 6వ అధ్యాయాన్ని మనం బుధవారము ఈ యొక్క భాగాన్ని ధ్యానం చేసుకున్నాము. ఇంకొక భాగంలోకి వెళ్తాం. మనము ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 7-8 వచనాలు ఒకసారి చదువు. ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణం గల ఒక గుర్రం కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకం వారిని వెంబడించెను. ఖడ్గం వలన, కరువు వలన, మరణం వలన, భూమిలో నుండి క్రూర మృగముల వలన భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు పరలోకమందు ఒక గ్రంథము, ఒక పుస్తకము, దేవునిచ్చే సింహాసనాసీనుడై ఉన్న సర్వాధికారి అయిన దేవుని చేతిలో ఉన్నట్లుగా మనము 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ యొక్క పుస్తకానికి 7 ముద్రలు వేశారు. ముద్రలు సీల్. ఇట్లా దారం చుట్టి ఒక ముద్ర, 2వ దారం చుట్టి ఇంకో ముద్ర, ఇట్లా 7 ముద్రలు ఆ గ్రంథానికి వేయబడి ఉన్నాయి. ఆ ముద్రలు విప్పేటందుకు ఆ గ్రంథమును తీసుకొని ఆ ముద్రలు, ఆ సీల్ మనం కొన్నిసార్లు చూస్తాం, గవర్నమెంట్ వాళ్ళు సీల్ వేస్తారు, తాళం వేసే సీల్, అలాంటిది అనమాట సీల్. అలాంటి ముద్రలు గ్రంథానికి వేయబడ్డాయి. ఆ గ్రంథములో ఉన్న ముద్రలు విప్పాలి. గ్రంథములో దేవుని తీర్పులు ఉన్నాయి. దేవుని భూలోకానికి దేవుడు సిద్ధపరిచిన తీర్పులు ఆ గ్రంథంలో దాగి ఉన్నాయి. ఇప్పుడు భూలోకములో ఉన్న మనుషులకు దేవుడు తీర్పులు తీర్చాలి, లేదా శిక్షించాలి, తెగులు పంపాలి, ఖడ్గములు పంపాలి, రోగములను పంపాలి. ఇది దేవుని కూడా ఇష్టం ఉండదు. దేవుని కూడా ఇష్టం లేదు. ఇట్లా మనుషులను శిక్షించాలి, ఖడ్గం చేయాలి, దేవుని కూడా ఇష్టం లేదు. కానీ దేవుని బిడ్డలారా, ఆ శిక్షను మనుషులకు పైన దేవుడు కుమ్మరించేటందు కొరకు కారకులు మనుషులను బట్టి దేవుని బిడ్డలారా, ఆ శిక్షను విధించుటకు అధికారము కలిగిన వాడు, మనుషులను శిక్షించుటకు అధికారం కలిగిన వాడు. ఎందుకు మనుషులకు ఇంతవరకు కూడా శిక్ష కలగడం లేదు? చాలాసార్లు మనం అంటాం, ఇంత ద్రోహం చేస్తుంది, ఇంత పాపం చేస్తుంది, ఇంత దుర్మార్గం ఉంటుంది, దేవుడు వీరిని శిక్షించడా, దేవుడు వీరిని చూడడా అని మనం చాలాసార్లు అంటుంటాం. అవును, దేవుడు శిక్షించకుండానికే కారణము యేసు ప్రభువే శిక్షింపబడకుండా అడ్డుపడుతున్నాడు. శిక్షింపబడకుండా యేసు ప్రభు తన రక్తమును చేత పట్టుకొని తండ్రి సింహాసనాసీనుడైన తండ్రి కుడి పార్శ్వములో ఉండి అడ్డుపడుతున్నాడు. అయ్యా, వీరి నిమిత్తము నేను ఇదిగో ఇటువంటి మరణం పొంది వచ్చానయ్యా. ఈ మహిమను విడిచిపెట్టి దరిద్రునిగా, ఏమి లేని వానిగా, సామాన్యునిగా వెళ్ళి అవమానకరమైన మరణాన్ని పొంది వచ్చింది వీరి కొరకే. నా ప్రాణమిచ్చి రక్షించింది వీరి కొరకే, వారందరి రక్షణ కొరకే, లోకములో మనుషులందరి రక్షణ కొరకే నా ప్రాణం, నా రక్తం ఇచ్చానయ్యా. ఇంకొంతమంది రక్షింపబడాలి, ఇంకొంతమంది రక్షించబడాలని యేసు ప్రభు మాటకు అడ్డుపడుతుంటాడు, ఆటంకపరుస్తుంటాడు, ఉగ్రతను మరించి. దేవుని బిడ్డలారా, ఆ సమయం కూడా దాటిపోయింది. యేసు ప్రభు వేడుకొని ఆ పరిస్థితులు కూడా దాటిపోయారు. ఇప్పుడు ఆయన తీర్పులు సమీపమైపోయాయి. ఆయన ఉగ్రతకు మరించే సమయం సమీపమైంది. ఆ సింహాసన ఆసీనుడై ఉన్న వారి చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసుకొని ముద్రలు విప్పేటందుకు ఎవరికైనా అధికారం ఉన్నదా? ఎవరైనా యోగ్యుడు ఉన్నాడా? అర్హుడు ఉన్నాడా? ఎవ్వరు లేరు. పరలోకమందు లేరు, భూమి మీద లేరు, భూమి క్రింద ఉన్న సృష్టంలో కూడా ఎవరు అర్హులైన వారు లేరు. మనుషులను తీర్పు తీర్చి శిక్షించాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరు లేని చూసి ఈ దర్శనం చూస్తున్న యోహాను ఏడుస్తున్నాడట. అయ్యో, ఎవ్వరు లేరా? పరలోకమందు భూలోకమందు ఎక్కడ లేరా? ఒక్కరు కూడా. అప్పుడు అన్నాడు, ఏడవద్దు యోహానా, ఉన్నాడు ఒకడు, ఒక్క
ఒక్కటే ఒక అతను ఉన్నాడు. ఈ తీర్పులు తీర్చేందుకు అధికారం పొందిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే వధించబడిన దేవుని కొరకైన. హల్లెలూయా. మన యేసయ్యని తీర్పు తీర్చుటకు అర్హుడైన వాడు, యోగ్యుడైన వాడు, సరిపోయిన వాడు. ఎందుకనగా ఆయన తన రక్తం ఇచ్చి, ప్రాణం ఇచ్చి దేవుని కొరకు జనులను కొన్నవాడు. తన ప్రాణం ఇచ్చాడు, రక్తముగా ఇచ్చాడు దేవుని. అటువంటి ఆయన యొక్క కృప ఇంతవరకు మనల్ని కాపాడుతుంది, ఇంతవరకు భూలోకాన్ని కాపాడుతున్నది. ఆ రక్షణను నిర్లక్ష్యపరిస్తే, ఆ రక్షణను అలక్ష్యము చేస్తే, ఆ రక్షణను తృణీకరిస్తే, హేళన చేస్తే, అపహాస్యంగా చేస్తే, ఆ రక్షణను దేవుడిలారా ఏదో లేని టేక్ ఇట్ ఈజీగా ప్రజలు చేస్తున్నారు, క్రైస్తవులు చేస్తున్నారు, బోధకులు చేస్తున్నారు. అనేక ప్రజలకు, అన్యులకు ఈ రక్షణ స్వార్థ ప్రకటించబడదు త్రోసివేస్తున్నారు. దేవుని సేవకులను కొడుతున్నారు, మందిరాలను కూల్చేస్తున్నారు. ఇంకా ఎంతకాలం దేవుని బిడ్డలారా ఆయన భూలోకమునకు తీర్పులు తీర్చే కడి వచ్చేసి ఆ గొర్రెపిల్ల వధించబడిన దేవుని గొర్రెపిల్ల గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పబోతున్నాడు. ఆ ముద్రలు విప్పడం ప్రారంభించేశారు. ఇప్పుడు మనం చదివినది 4వ ముద్ర విప్పినప్పుడు, ఆ గ్రంథములో ఉన్న 4వ ముద్ర విప్పినప్పుడు ఇది భూమిపైకి తెగులు అనుమతించేశారు. భూమిపైన ఉన్న ప్రజలపైకి దేవుడు తీర్పులను పంపించేస్తున్నాడు. ఎందుకొరకు ఈ తీర్పులను దేవుడు పంపించాడు? ఎందుకొరకు, దేని నిమిత్తమై దేవుడు తీర్పులు పంపిస్తున్నాడు? చూడండి, ఆ క్రిందికి చదువు, ఇంకా క్రిందికి చదువు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం మీద చూస్తున్నారు. వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తము భూనివాసులు ప్రతిదండన చేయకయు వారి బిగ్గరగా కేకలు వేసి. దేవుని పరిశుద్ధ నామం స్తోత్రం. మంచి చాలు. చూడండి, పరలోకమందున్న పరిశుద్ధుల ఆత్మలు ప్రభు కొరకై, దేని కొరకై వారు చంపబడ్డారంట? తామిచ్చిన వాక్యం, దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము చంపబడిన హతసాక్షులైన, ప్రాణత్యాగము చేసిన, ప్రభువులో నిద్రించిన వారు, క్రీస్తునందు మృతి పొందిన వారి ఆత్మలు పరలోకమందు ఏం చేస్తున్నాయి? మొరపెడుతున్నాయి, ప్రార్థన చేస్తున్నాయి, ఎలుగెత్తి ఏడుస్తున్నాయి. ఇంకెంతకాలం అయ్యా, ఇంకెంతకాలమో నువ్వు భూలోకానికి తీర్పు తీర్చావు? చూడండి, మనుషులేమో మేము ఇంకా సుఖంగా ఉంటాము, ఇంకా సుఖంగా ఉండాలి, మేము, మా పిల్లలు, వాళ్ళ మన్మన్లు, వాళ్ళు సుఖంగా ఉండాలని మనుషులు సంపాదించుకొని స్థిరపరచుకొని ఉంటున్నారు. అక్కడేనేమో ప్రభులో నిద్రించిన పరిశుద్ధులు, ప్రభు వాక్యం కొరకై దేవుని బిడ్డల వాక్యానుసారంగా జీవించి కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, బలహీనతలు అన్ని సహించి ఓర్చుకొని ప్రభులో మృతి చెందిన మృతులు అనేకులు. ఇదిగో స్టెఫెను మొదలుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు అనుభవమైపోయి పరిశుద్ధాత్మని భూలోకానికి పంపించారు. స్టెఫెను మొదలుకొని ప్రభు కొరకై హతసాక్షులైన వారందరూ కూడా దేవుని బిడ్డలారా, ఈ కాలంలో ఆ శ్రమలు ఎక్కడిది? ఈ కాలంలో ఆ దెబ్బలు ఎక్కడిది? ఈ కాలంలో ఆ ధర్మబడుట ఎక్కడిది? ఆఖరి దెబ్బలు ఎక్కడివి? వస్త్రహీనత ఎక్కడిది? ప్రభు కొరకాయి, దేవుని వాక్యం కొరకాయి, ప్రభు గురించిన సాక్ష్యం ఇచ్చిన కొరకాయి హతసాక్షులైన భక్తులు. దేవుని బిడ్డలారా, ఇంకెంత కాలమయ్యా, ఇంకెంత కాలం? మేము నీలాగా మేము చెప్పబడ్డాం, నీ వాక్యం నిమిత్తమై చెప్పబడ్డాం, నీ వాక్యం నిమిత్తమై నీ గురించిన సాక్ష్యం ఇచ్చిన కొరక మేము అంత సాక్షులమైపోయాం. మా రక్తం గురించి ఇంకా తీర్పు తీర్చవై ప్రజలకు ఇంకెంతమందిని మీరు ఇలాగ చంపేస్తారు, ఇంకెంతమందిని మీరు ఇలాగ హతసాక్షులుగా చేస్తారు, ఇంకెంతకాలం మీరు నీ వాక్యానికి లోబడరు, ఇంకెంతకాలం నీ వాక్యానుసారంగా మీరు జీవించగలి ఉంటున్నారు. వాక్యం బోధిస్తున్నారు,
త్రోసివేస్తున్నారు. నీ సాక్షులైన వారిని ధృవీకరిస్తున్నారు, అపహాసిస్తున్నారు, నీ వాక్యాన్ని త్రోసివేస్తున్నారు. ఇంకెంత కాలమయ్యా? దేవుని బిడ్డలారా, పరలోకమందు ప్రెషర్ పెరిగిపోతుందని, పరలోకమందు దేవునికి మొరపెట్టడం ఎక్కువైపోయింది. భూలోకమందు కాదు, పరలోకమందు ప్రెషర్ పెరిగింది. దేవునిలో ప్రభులు నిద్రించిన పరిశుద్ధులందరూ స్టెఫెన్ మొదలుకొని దేవుని బిడ్డలారా ఈ కాలం వరకు ప్రభువులో జీవించి హతసాక్షులై వృత్తి చెందిన దైవ భక్తులందరూ ప్రభుకు తండ్రికి మొరపెడుతున్నారు. నువ్వు భూలోకానికి తీర్పు తీర్చకి ఇంకెంత కాలం? దేవుని బిడ్డలారా, దేవుని కృప, కనికరము, ఓర్పు, సహనము, ప్రేమ, దయ, జాలి అన్ని కూడా మనుషులు రుచి చూసి ఆయన రక్షణను చులకన చేసేశారు. ఆయన రక్షణను తృణీకరించేస్తున్నారు. ఆయన రక్షణను కాదన్నట్లుగానే జీవిస్తున్నారు. మా కాదులే అన్నట్లుగానే ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యపరిస్తే మీరు ఎలాగో తప్పించుకోవాలి. దేనిచి తప్పించుకోవాలి? ఇదిగో రాబోతున్న ఉగ్రత నుండి తప్పించుకోగలవా? రాబోతున్న నరక శిక్ష నుండి తప్పించుకోగలవా? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే అలక్ష్యకరంగా జీవిస్తున్నారు ప్రజలు. క్రైస్తవ ప్రజలు జీవిస్తున్నారు, నమ్మకార్థ స్థితిలో ఉన్నారు. ప్రభువును దేవుని ఎరగని ప్రజలకు దేవుడే యేసయ్యనే రక్షకుడని ఇదిగో అనేకులు గ్రామాలలో, అడవుల్లో, కొండల్లో, గృహల్లో ఎక్కడ పడితే అక్కడ ఆయన గురించి ప్రకటిస్తుంటే కొట్టబడుతున్నారు, ధర్మపడుతున్నారు, చంపబడుతున్నారు. ఇంకెంతకాలం అయ్యా? ఇంకెంతకాలం? దేవుని బిడ్డలారా, పరలోకమందు దేవుని దగ్గర మొరపెట్టడం, ప్రెషర్ పే చేస్తున్నారు. ఆ కాలం కూడా ముగించబడుతుంది. ఆ కాలం కూడా సమీపమైంది. ఆ కాలం కూడా ముగైపడిపోతుంది. ప్రభు ప్రేమ కఠినము కాబోతుంది. మనం పాడతాం కదా, ప్రభు ప్రేమ కఠినమైంది. గొర్రెపిల్లగా వచ్చిన వాడు ఇప్పుడు సింహంగా మారిపోతున్నాడు. రక్షకుడిగా వచ్చిన వాడు ఇప్పుడు న్యాయాధిపతిగా మారిపోతున్నాడు. ప్రేమ చూపించి ప్రాణం ఇచ్చిన వాడు ఇప్పుడు ప్రాణంలో తీసేవాడుగా మారిపోతున్నాడు. ఉగ్రతలు కుమ్మరించేవాడుగా మారిపోతున్నాడు. కరుణా మాటలు పలికిన వాడు ఇప్పుడు దేవుని బిడ్డలారా అగ్ని గంధకాలను కురిపించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంతకాలమైన ఆయన యొక్క సహనాన్ని, ఓర్పును మనుషులు నిర్లక్ష్యపరిచినందుకే పరలోకమందు వారు మొరపెడుతున్నారు. పరలోకమందు మొర ఎక్కువైపోయింది. అయ్యా ఇంకెంతకాలం, ఇంకెప్పుడు? మరి కొద్దిగా వారిని బతిమాలుకుంటున్నాడు. ఇంకొంతకాలం ఓపిక పట్టండి, ఇంకొంచెం కాలం ఉండండి, ఈ భూలోకవాసులనే తీర్పు తీరుస్తారు. దేవుని బిడ్డలారా, భూలోకవాసులను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. దేవుడు ఇంకా ఎంత కనికరము చూపిస్తున్నాడు. ఇంకొంతకాలం ఓపిక పట్టండి అయ్యా, ఇంకొంతకాలం. ఇంకొందరు భక్తులు బోధిస్తున్నారు, ఇంకొందరు భక్తులు ప్రయాసపడుతున్నారు. వారు కూడా మీలాగనే ప్రయాసపడే భక్తులు కొందరు ఉన్నారు. వారు కూడా మీలా వినహత సాక్షులు అవుతారు. మీలాగనే ప్రభునందు నిద్రించే వారు ఉన్నారు. ఆ భక్త గ్రేసరు, ఆ భక్త జనాంగం ఇంకా భూలోకంలో కొంతకాలం ఉంది. కొంత శేషం మిగిలి ఉన్నది. దేవుని వాక్యము కొరకై ప్రభుని గురించి ప్రకటించు దేవుని భక్తులు ఇంకొంతమంది ఉన్నారు. ఆ కాలం ముగియబోతున్నది. ఆ కాలం సమాప్తం కాబోతున్నది. దేవుడు తన తీర్పులను 4వ ముద్రను విప్పినప్పుడు ఇదిగో పాండూర వర్ణము గల ఒక గుర్రం కనబడింది. దాని మీద కూర్చున్న వారి పేరు మృత్యువు లేక మరణం. భూలోకములకు పంపబడబోతున్నది. మనుష్యులను చంపుటకాయ, ఖడ్గముతో చంపబడుటకు, కరువుతో చంపబడుటకు, తెగులుతో చంపబడుటకు, క్రూర మృగములకు, దేవుని బిడ్డలారా భయంకరమైన క్రూర మత్వము కలిగిన మనుషుల ద్వారా భూలోకమందున మనుషులు చంపబడుటకాయ దేవుని యొద్ద నుండి అధికారం పొందిన మృత్యు అనే ఒకడు బయలుదేరాడు. అది ఇప్పుడు లోకములో వారి పని జరిగిస్తున్నాడు. వారి పని లోకములు జరిగిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, వీటన్నిటి నుండి మనుషులపైకి దేవుడు పంపించిన ఉగ్రత,
దేవుడు పంపించిన తీర్పులు ఇవి. ఇటు తీర్పుల నుండి, ఇటు ఉగ్రత నుండి దేవుని బిడ్డలారా ఎవడు తప్పించాలి? తప్పించగలిగిన వానికి మనం లోపడలేదు. ప్రజలు తప్పించగలిగిన వాని గురించి సాక్ష్యం ఇస్తున్న వారి మాటలకు లోపడడం లేదు. యేసు రక్షించువాడు, యేసు తప్పించువాడు, యేసు మరణం నుంచి దూరపరచువాడు, రోగం నుంచి దూరపరచువాడు, ఈ తెగుల నుంచి దూరపరచువాడు, కరువు నుంచి దూరపరచువాడు, ఖడ్గము నుంచి దూరపరచువాడు. అట్టి యేసును గురించిన మాటల్నే తృణీకరిస్తే, అట్టి యేసునే దూరపరచుకుంటే ఇంకా ఎవరు రక్షిస్తాడు? ఇంకా ఎవరున్నారు రక్షించనికే? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఎలాగో తప్పించుకుంటావు? దేవుని దగ్గర పోయినప్పుడు అయ్యా మమ్మల్ని రక్షించండి, ఇంకెవరు రక్షించాలి? ఇప్పుడు నా ఒక్క కుమారుణ్ణి నేను మీ కొరకై లోకానికి పంపిస్తే ఆయన మీ కొరకై, మీ పాపముల కొరకై, మీ అపరాధముల కొరకై, దోషముల కొరకై, రోగముల కొరకై తన ప్రాణాన్ని అర్పించాడే. ఇంకా ఇప్పుడు ఎవరు రక్షిస్తారో? ఇప్పుడు రక్షించువాడు వాడున్నాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం తెలిసి తెలియనట్లుగా ఉండడం నిర్లక్ష్యం. అన్ని తెలిసి మాకు కాదులే, మాకు పట్టనట్లులే, ఇది వాళ్ళకులే. దేవుని బిడ్డలారా, ఈ నిర్లక్ష్యముతో ఇంత గొప్ప రక్షణ దేవుని బిడ్డలారా. మానవుల కొరకాయ సృష్టికర్త అయిన దేవుడు, సర్వమును సృష్టించిన వాడు, నరావతారిగా, శరీరధారిగా, పాప శరీరాకారుడిగా లోకములకు వచ్చి మన కొరకాయ కల్వరి శిలువలో తన ప్రాణమును హీనమైన మరణం మనుషులు చూడనొల్లని వాడిగా స్థితిలోనికి వెళ్ళిపోయాడు. తన ప్రాణమును రక్తమును దారపోసాడు. కొడుతుంటే బదులు పలకలేదు. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప రక్షణను మనుషులు నిర్లక్ష్యపరుస్తున్నారు, చులకనగా ఎంచుతున్నారు. దేవుని ఉగ్రత, దేవుని తీర్పులు భూలోకంపైకి అందుకొరకు పంపబడుతున్నాయి. పరలోకమందున పరిశుద్ధులు దేవునికి మొరపెడుతున్నారు, ఇంకెంతకాలం అయ్యా మా నిమిత్తము భూలోకానికి తీర్పు తీర్చు, మా రక్తము నిమిత్తము తీర్పు తీర్చు, మా ప్రయాసం నిమిత్తం తీర్పు తీర్చు, మా సేవ యొక్క ఫలితం ఇంతేనా? తీర్పు తీర్చవా ఈ ప్రజలకు? దేవుని బిడ్డలారా, దేవుని తీర్పులు భూలోకంపైకి దిగి వచ్చేస్తున్నాయి. ఈ తీర్పుల నుండి మనం తప్పించబడాలంటే, ఈ తీర్పులోనికి మనం వెళ్ళకూడదంటే, ఇప్పుడు సజీవులమై నిలిచిన మనము, ఇప్పుడు బ్రతికి ఉన్న మనమే స్థితిలో ఉన్నాము. మన స్థితి ఏంటిది? దేవుని బిడ్డలారా, ఒక సత్యాన్ని ఎవ్వడు ఎట్టి దాని ద్వారా కూడా ఈ తెగుల్ని ఎవడు ఆపు చేయలేడు. ఈ కరోనా అనే తెగుల్ని ఎవడు ఆపు చేయలేడు. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఎవడు ఆపు చేయలేడు. భయంకరమైన కరువు, ఆఫ్రికా దేశంలో కొన్ని దేశాలలో కరువు. మనుషులు మట్టిని ఇసురుకొని సన్న పిండిలాగా మట్టిని చేసుకొని రొట్టెలు చేసుకొని తింటూ మట్టే రొట్టెలు చేసుకొని కాల్చుకొని తింటున్నారు మట్టిని. దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఎంత భయంకరమైన కరువు. వందలు కాదు, వేలు లక్షల మంది చనిపోతున్నారు. కరోనాతో చనిపోయిన వారు మనం అనుకుంటున్నట్లుగా కాదు. ఇది మన దేశంలోని కొన్ని లక్షలు చనిపోయారు. దేవుని బిడ్డలారా, భూమిలో ఉన్న 4వ భాగం పైన వానికి అధికారం ఇవ్వబడింది. ఈ 4 తీర్పులు 4వ ముద్రను విప్పినప్పుడు ఇదిగో మృత్యు యొక్క పేరు కలిగిన ఒక వ్యక్తి లోకములోకి ప్రవేశించాడు. ఇవన్నీ నేడు లోకంలో జరుగుతున్న వాస్తవ సత్యాలు. దేవుని బిడ్డలారా, వీటిని ఎవ్వడు ఆపు చేయలేడు. వీటిని మనం తప్పించుకోగలగాలంటే, వీటి నుండి మనం కాపాడబడాలంటే, దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాన్ని మనం చక్కపరచుకోవాలి, మన ఆత్మీయ స్థితిని చక్కపరచుకోవాలి. మంచిది, ఆత్మీయ స్థితిని మనం ఎలా చక్కపరచుకోలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం.
హెస్కేల్ గ్రంథంలో మనం ధ్యానం చేసిన 14వ అధ్యాయంలోకి వస్తాం. హెస్కేల్ గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం చదవండి. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధినై ప్రాణధారముకు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలం చేయుదును. నోవహును, దానియేలును, యోబును ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. చాలు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రకటన గ్రంథములో చూసినటువంటి ఆ యొక్క తీర్పులే హెస్కేలు ముందుగానే ప్రవచించేశాడు. యేసు ప్రభు వచ్చిన కాలానికి 500 సంవత్సరాల పూర్వము హెస్కేలు ఈ ప్రవచనాన్ని ప్రవచించాడు. ఈ 4 విధములైన తీర్పుల ద్వారా దేవుడు భూలోకాన్ని తీర్పు తీర్చబోతున్నాడు. ఎందుకొరకు దేవుడు భూలోకాన్ని తీర్పు తీరుస్తున్నాడంటే, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై, దానికి దేవుడు విరోధినవుతున్నాడు. ఏ దేశమైతే దేవుని దృష్టికి పాపము చేసి విశ్వాసఘాతకము ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము, విశ్వాసఘాతకము, నమ్మి మోసగించే ప్రజలు, దేవునికి విశ్వాసంగా ఉంటామని ప్రమాణం చేసుకొని విశ్వాసము లేనటువంటి ప్రజలు, ఇటువంటి ప్రజలు దేవునికి విరోధంగా పాపము చేస్తున్నారు. దేవునిని విశ్వసిస్తామని చెప్పి, దేవుని సేవిస్తామని చెప్పి, దేవుని మార్గంలో వాక్యానుసారంగా జీవిస్తామని చెప్పి దాన్ని నిర్లక్ష్యపరచడం, అలక్ష్యపరచడం, విశ్వాసఘాతకులు. దేవుని బిడ్డలారా, అది దేవుని దృష్టికి ఘోరమైన పాపమైంది. దేవుని దృష్టికి ఘోరమైన ఉగ్రతకు కారణమైంది. అటువంటి దేశంపైన, అటువంటి ప్రజలపైన వారికి ప్రాణాధారమైన ఆహారం లేకుండా కరువు పంపిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు కరువు పంపిస్తాడు. చూడండి, ఆ 21 వచనం చదవమ్మా. కరువు ఒకటి మాత్రమే కాదు, మొత్తము రక్షింపలేరు. పిల్లలు చూడండి, దేవుని తీర్పులో దేవుడి 4 విధములైనటువంటి తెగులు చేత, ఖడ్గము చేత, దుష్టమృగముల చేత, కరువు చేత, ఈ 4 విధములైన యెరూషలేము మీద తీర్పు తీర్చిన ఎడల అట్టి వారుండినను రక్షింపలేరు. చూడండి, వీరెట్టి వారు నోహవు, దానియేలు, యోబు, ఈ ముగ్గురు ఈ దేశంలో ఉన్నారు. ఒకవేళ మన మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న ఇలాంటి భక్తులు ముగ్గురు ఉన్నా, ఈ ముగ్గురు కలిసి ప్రార్థన చేసిన వీరి ప్రార్థనను బట్టి కూడా దేవుడు తప్పించాడు, రక్షించాడు. ఈ ముగ్గురు ప్రార్థన చేసిన కూడా భక్తులు, నోహు, దానియేలు, యోబు, ఎవ్వరిలో ఏ పాపము లేని భక్తులు వీళ్ళు. దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించిన భక్తులు. ఇట్టి ముగ్గురు కలిసి, దేవా ఈ తెగులో తప్పించిన ఆయన, ఈ కరువులను తీసివేదేవా, ఈ కరువును తీసివేదేవా అని ప్రార్థన చేస్తే కూడా రక్షింపనని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకు రక్షింపలేరు? ఇంతగా ప్రార్థన చేస్తే దేవుడు వినడా, కనికరించడా? మొన్న ఒక 2 రోజుల క్రితము ఒక సహోదరి ఫోన్ చేసింది నాకు, రాత్రి 7-8 గంటల ప్రాంతం. అక్షరార్థంగా ఏడుస్తున్నది. ఏడుపు. నా
రక్షణ కాలం అయిపోయింది. ఏడుస్తున్నది. వాక్యం చెప్పాను, నాకు ఏం తెలియదన్నా, ఏం గొప్ప తనకు మంచి భక్తి పరురాలనుకునే విశ్వాసి, మంచి క్రైస్తవురాలు. వాక్యం చెప్పిన తర్వాత నాకు తెలియదన్నా, ఏం తెలియదన్నా, నాకు వాక్యం చెప్తాను, వాక్యం తెలుపన్నా. ఈ పరిస్థితులు అయిపోయినాక నేను వస్తాను, వాక్యం నాకు నేను ఇవి ఎట్లా తప్పించుకోవాలి, ఈ నాశనం నుండి ఎట్లా తప్పించబడాలి, ఆ సంఘం ఏంటిది, ఆ ఎత్తబడే స్థితి ఏంటిది, ఈ యొక్క ఉగ్రతలకే ఈ తీర్పులకే దేవుని బిడ్డల మనుషులు భయపడుతుంటే సంఘం ఎత్తబడిన తర్వాత విడిచిపెట్టబడిన క్రైస్తవులకు వచ్చే భయంకరమైన శ్రమల గురించిన ఆ తలంపే మనకు వస్తేనే మనం భరించలేదు. అట్టి శ్రమలు అంతకు ముందు కలగలేదు, ఆ తర్వాత కలగవు. అంతటి భయంకరమైన ఉగ్రత. దేవుని బిడ్డలారా, ఎలాగో మనము తప్పించుకోవటం. ఇదిగో నోహవు, దానియేలు, యోబు, ఈ ముగ్గురు భక్తులు ఇట్టి దేశంలో ఉన్నను. వీరు తమంతకు తామే రక్షించుకుంటారు, కానీ ఇతరులను ఎవరిని రక్షించలేరట, ఇతరులను ఎవరిని ఉగ్రత నుండి తప్పించలేరట. వారు ప్రార్థన చేసిన దేవుడప్పుడు వినుడు, వారు మాత్రమే తప్పించుకుంటారు. ఎందుకొరకంటే వారు విశ్వాసఘాతకులు, వారు నమ్మించి మోసం చేసిన వారు, నిర్లక్ష్యపరిచిన వారు, వారికి అన్ని తెలిసి అన్ని చెప్పితే విని కూడా నన్ను అలక్ష్యపరిచిన వారు, విశ్వాసఘాతకులు, పాపులు వారు. దేవుని వాక్యమును తెలిసి కూడా వాక్యాన్ని వెంబడించిన వారు, పాటించిన వారు, భయం లేని వారు, దైవ భక్తి లేని వారు. అటు విశ్వాసఘాతకమైన జనంపైకి నేను నా ఉగ్రతను కుమ్మరిస్తున్నాను, నేను నా తీర్పులు పంపిస్తున్నాను. దేవుని బిడ్డలారా, అట్టి తీర్పులో, అటు ఉగ్రతలో, అట్టి ఘోరమైనటువంటి భయంకర పరిస్థితిలో నుండి ఇదిగో నోహు లాంటి వాడు, దానియేలు లాంటి వాడు, యోబు లాంటి వాడు తప్పించుకుంటారంట. వారు మాత్రమే తప్పించుకుంటారు, వారు మాత్రమే. ఎవరు వీరు? ఎటువంటి జీవితం వీరిది? అటువంటి జీవిత అనుభవాన్ని నేడు మనం కూడా కలిగి ఉంటే తప్ప మనము తప్పించబడలేదు. ఈ ఉగ్రత నుండి తప్పించబడలేదు, ఈ భయంకరమైన కరోనాని దేవుని తీర్పు నుండి తప్పించబడలేదు. యేసు ప్రభు కూడా అదే ప్రవచించాడు. జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యం, అక్కడక్కడ కరువులు, భూకంపాలు, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ప్రారంభము గుర్తుంచుకోండి దేవుని బిడ్డలారా, వేదనలకు ప్రారంభము. ప్రారంభమైంది. ప్రభువా, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు, సూచనలు. ఇది వేదనలకు ప్రారంభం. ఇది జరుగుట మీరు చూడగా మీ తలలు పైకి. ఇదిగో ఆయన సమీపంలో ఉన్నాడు, ద్వారం దగ్గర ఉన్నాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఇవి వేదనలకు ప్రారంభము. దేవుని బిడ్డలారా, ఈ వేదన ఇవి ప్రారంభమే, ఇవి ప్రారంభమే. దేవుని బిడ్డలారా, విశ్వాసఘాతకత్వాన్ని విడిచిపెట్టాలి, దేవుని సన్నిధానంలో అవిధేయతను మానుకుందాం. నా నామం పెట్టబడిన నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచి తమ పాపములను ఒప్పుకొని నా వైపు తిరిగితే, నా వైపు తిరగాలి. దేవుని వైపు తిరగకుండా చెడు మార్గములో ఉన్నారు. ఎవరి వీరు? ఆయన నామం పెట్టబడిన ఆయన ప్రజలు విశ్వాసఘాతకులయ్యారు. దేవుని విడిచిపెట్టి తిరగతున్నారు, చెడు మార్గంలోనికి వెళ్ళిపోయారు, పాప మార్గంలోనికి వెళ్ళి తమ ఇష్టానుసారమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు. వారు నా వైపు మళ్ళితే తప్ప, వారు నా వైపు తిరిగితే పరము నుండి నేను వారి ప్రార్థన వింటాను. నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. ఇక్కడ ఆయన తన దేశంపైకి ఉగ్రతను తీసుకొని వస్తే ఆ ఉగ్రతలో నుండి తప్పించుకోవాలంటే దేవుడు ఆయన వైపు మనం తిరగాలి. మన విశ్వాసఘాతకత్వ స్థితిని విడిచిపెట్టాలి, నిర్లక్ష్య స్థితిని విడిచిపెట్టాలి.
తిరుగుబాటు, అన్ని తెలిసి కూడా దేవునికి ద్రోహం చేసే జీవితం, దీన్ని మనం విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి మన పాపములను ఒప్పుకోవాలి. విశ్వాసఘాతకులై పాపము చేశారు, పాపాన్ని ఒప్పుకోవాలి. మనస్సు మార్చుకొని దేవుని వైపు తిరిగి, అప్పుడు దేవుడు వారి దేశాన్ని బాగు చేస్తాడు, వారి దేశాన్ని స్వస్థపరుస్తాడు, వారిని దేవుడు కాపాడుతాడు. అటువంటి వారిని దేవుడు కాపాడుతాడు. మారు మనసు పొందిన వారిని కాపాడుతాడు, పశ్చాత్తాపడిన వారిని కాపాడుతాడు, దేవుని వైపు తిరిగిన వారిని కాపాడుతారు దేవుడు. అంతేకాని ఇదిగో నోహు ఉన్నాడు, దేవజనుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తాడులే, ఇదిగో తప్పించుకుంటాము, ఈ కరోనా తొలగిపోతుందిలే. లేదు, నోహు మాత్రమే తప్పించుకుంటాడు, దానియేలు మాత్రమే తప్పించుకుంటాడు, యోబు మాత్రమే తప్పించుకుంటాడు. దేవుని బిడ్డలారా, నువ్వు నేను దానియేలు వలె మారుతాము, నువ్వు నేను నోహు వలె మారుతాము, నువ్వు నేను యోబు వలె మన జీవితాన్ని మార్చుకుందాము. తప్పకుండా ఈ తెగులు నుండి తప్పించాలి. ఈ తెగులు మన పైకి రాకుండా తప్పించాలి. యోగ్యత మన పైకి రాదు. దేవుడు రెండు మాటలు, ముగ్గురిని గురించి రెండు విషయాలు తెలియపరుచుకొని ముగించుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నోహు నీతిమంతుడు, తన తరము వారిలో నిందారహితుడై ఉండెను. దేవునితో నడిచినవాడు, తన తరములో. నిన్న రాత్రి మనం నోహు తరము మనం చూసాం. నోహు దినములలో జరిగినట్టుగా మనుష్య కుమారుని దినములలో జరుగును. నోహు దినములలో జరిగినట్టు ప్రభు రాకడ దినములలో జరుగుతుంది. ఆ తరములో ఉన్న ప్రజలందరూ కొన్ని వేలు, కొన్ని లక్షల మంది ఉన్నారు ఆ తరములో. నోహు ఒక్కడే నిందారహితుడుగా ఉన్నాడు, నోహు ఒక్కడే నీతిమంతుడుగా ఉన్నాడు, నోహు ఒక్కడే దేవునితో నడుస్తూ ఉన్నాడు, ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నాడు, ఆయన మాటకు లోబడి నడుస్తున్నాడు. కనుక ఆ తరుము పైకి వచ్చిన ఉగ్రతలో నుండి నోహు ఒక్కడు మాత్రమే, నోహు మాటలకు లోబడిన వారు మాత్రమే తప్పించబడ్డారు, రక్షించబడ్డారు. లక్షల మంది, నోహు స్వార్థ ప్రకటించిన లక్షల మంది కూడా చనిపోయారు. అది ఎంత భయంకరమైన పరిస్థితి. నోహు ఓడ కట్టిస్తూ ఉండగా ఓడను కట్టిన వారు కూడా, కట్టుతున్న వారు కూడా ఓడలో ప్రవేశించలేదు. ఓడను కట్టారు, కట్టి కూడా ఓడలోనికి రాలేదు. అంత అవిశ్వాసం, అంత అపనమ్మకం, అంత నోహు చెప్తున్న మాటల పైన అంత ఎగతాళి. వారు కట్టినందుకొరకు కూలి తీసుకొని వెళ్ళిపోయారు, జీతం తీసుకొని వెళ్ళిపోయారు. కానీ ఆ ఓడలో మేమే కట్టాం కదా, మేము ప్రవేశించాలన్న ఆ ధ్యాసమే లేదు, ఆ వాంఛనే లేదు. కట్టిన వారే ప్రవేశించారు. దేవుడు ఎంతో మంది దైవ సేవకులు, సంఘాలను నడిపిస్తున్నవారు, ఆత్మలను రక్షిస్తున్నవారు, సంఘాలను కట్టుతున్నవారు జీతాలు తీసుకుంటున్నారు. ఏమైతే మాకే, వారు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు, ఉగ్రత నుండి తప్పించబడుతుంది. కట్టిన వారు కూడా తీర్పులోకి వచ్చేసి ఉగ్రత పాలైపోయారు. దేవుని బిడ్డలారా, నోహు ఉండినను నోహువే తప్పించబడతాడు. అట్టి దేశంలో నోహు ఉన్నా, నోహు మాత్రమే. నీవు నేను తప్పించబడాలంటే నోహు వలె మనం ఈ కడవరి దినాలలో జీవించాలి. దేవుని బిడ్డలారా, నోహు తన తరములో నీతిమంతుడును, నిందారహితుడును. నోహు దేవునితో కూడా నడిచినవాడు. 7వ అధ్యాయం 1వ వచనం కూడా చదువు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించావు. ఈ తరము వారిలో నీవు మాత్రమే నా ఎదుట నీతి
నీతిమంతుడవై ఉన్నావు. నేను చూస్తున్నాను, అందరినీ గమనిస్తున్నాను, అందరినీ చూస్తున్నాను. నా ఎదుట నీ ఒక్కడివి నీతిమంతుడు వారని ప్రవర్తన. అందుకొరకు నువ్వు ఓడలో ప్రవేశించి ఉగ్రత పాలన కాదు. నేను భూమిని నాశనం చేయబోతున్నా. భూమి మీదకి ప్రచండమైన వర్షం కురిపించబోతున్నా. భూమి మీద ఉన్న సమస్తాన్ని నాశనం చేయబోతున్నా. ఈ నాశనంలో నుండి నేను తప్పిస్తాను. నువ్వు నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు, నిందారహితుడుగా ఉన్నావు. నా సన్నిధిలో నువ్వు నడుస్తున్నావు, నన్ను వెంబడిస్తున్నావు, నా వాక్యానుసారంగా జీవిస్తున్నావు. కనుక నోవాను దేవుడు ఉగ్రత నుండి తప్పించాడు. దేవుడు ఇదిగో నోహు ఉండినను, దానియేలు ఉండినను, దానియేలే తప్పించుకుంటాడు. చూడండి, దానియేలు జీవితాలు కూడా ఒక రెండు మాటలు మనం చూసుకుందాము. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 8-9 వచనాలు మనం చూస్తాం. చాలు దేవుడున్నారా. రాజు భుజించు భోజనము పానమును ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు. దేవుని పిల్లల చూడండి, అపవిత్రత తనకు అంటకూడదని దానియేలు యొక్క తీర్మానము సమర్పణ. రాజు ఆజ్ఞ ఉన్నది, అందరూ కూడా రాజు భుజించే భోజనమే భుజించాలి. రాజు యొక్క పానమే తాగాలి, రాజు తాగే ద్రాక్షరసము తాగాలి, రాజు తినే మాంసము తినాలి, భోజనము తినాలి. ఇవి తినమని దానియేలు కూడా, దానియేలు అందరూ ట్రైనింగ్ వచ్చిన వారికి ట్రైనింగ్ ఇస్తుంటే, అయ్యా మేము ఈ ట్రైనింగ్లో ఉంటాము, కానీ ఈ ఆహారం మేము తినము, మీ రాజు తినే ఈ భోజనాలు మేము తినలేమయ్యా, మేము సర్వోన్నతుడైన దేవుని ప్రజలమయ్యా. ఇవి తిని మమ్మల్ని మేము అపవిత్రపరచుకోవడం మాకు ఇష్టం లేదు, మేము అపవిత్రులము కావడం మాకు ఇష్టం లేదు. చూడండి, రాజు తినే భోజనము తింటే అపవిత్రులం అయిపోతున్నాం, రాజు తినే భోజనము తింటే అపవిత్రులం. ఏమైతుంది దేవుని బిడ్డ, అంతటి పరిశుద్ధతను దానియేలు కాపాడుకోవడం, భోజనమును బట్టి కూడా. దేవుని బిడ్డలారా, చిన్న చిన్న విషయాలు కూడా దానియేలు దేవుని సలు తన జీవితాన్ని అపవిత్రపరచుకోకుండా కాపాడుకుంటుంది. అపవిత్రతను అంటించకుండా దానియేలు జీవించాడు. అపవిత్రత ఆ నపుంసకుల అధిపతి దానియేలుతో అంటున్నాడు, అయ్యా ఈ సంగతి రాజుకు తెలిస్తే నా ఉద్యోగం పోతుంది, నాకు శిరచ్ఛేద, నాకు మరణ శిక్ష విధిస్తాడయ్యా. మీకు రాజు భోజనం పెట్టకుండా లేకపోతే రాజు నన్ను చంపుతాడయ్యా. అయ్యా మేము దేవుని కొరకే ప్రతిష్ఠించుకున్నాము, దేవుని కొరకే, దేవుని ప్రజలు మేము దేవుని కొరకే ప్రతిష్ఠించుకొని తీర్మానం చేసుకున్నాము కనుక దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నీకు అపాయం కలగకుండా చేస్తాడు. మా దేవుడు కీడు చేసే దేవుడు కాడు, తను నమ్ముకున్న బిడ్డల విషయమే ఆయన కీడు చేసే దేవుడు కాడు. మేము దేవుని నమ్ముకున్నాం, దేవుని కొరకే జీవించాలనుకుంటున్నాం, ప్రతిష్ఠించుకున్న వారు మేము, ప్రత్యేకంగా ఉండాలని సమర్పించుకున్న వారు మేము. ఈ భోజనం చేసి ఈ లోకము యొక్క ఆచారాల్లో పాల్గొని, ఈ లోకము యొక్క సహవాసంలో పాల్గొంది, ఈ అన్యాచారంలో మేము పాల్గొంది, మా పవిత్రమైన జీవితాన్ని, మా సమర్పణలు దేవుని కొరకే మేము జీవించాలనుకున్న మా యొక్క తీర్మానములు మేము అపవిత్రపరచుకోదలుచుకోలేదు, మేము అపవిత్రులు కాదలుచుకోలేదు. తమ ప్రాణములను తమ దేహములను అపవిత్రపరచుకోకుండా కాపాడుకున్న భక్తుడే దానియేలు భక్తుడు. ఇట్టి దానియేలు ఆ దేశంలో ఉంటే
అట్టి దానియేలు మాత్రమే రక్షించబడతాడు. ఇట్టి అపవిత్రుడు కాని పవిత్రుడైన దానియేలు అట్టి దేశంలో నుండి దేవా ఈ ఉగ్రతను తప్పించమంటే కూడా దేవుడు ప్రార్థన విన్నాడు. దానియేలు ప్రార్థన కూడా దేవుడు. నోహవు నీతిమంతుడు, భక్తిపరుడు, దేవుడితో నడిచిన వాడు. అయినా నోహవు ప్రార్థన చేస్తే అటువంటి భక్తులు ఈ కాలంలో ఉండి ఎవరైనా ప్రార్థించినా దేవుడు కూడా ప్రార్థన కూడా విన్నాడు. కానీ నోహవు తప్పించుకున్నాడు, దానియేలు తప్పించుకుంటాడు. నువ్వు తప్పించుకున్నాడు. నేను తప్పించబడాలంటే ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఇటువంటి భక్తుల అనుభవాలు జీవితంలో మనం కలిగి ఉండాలి. ఇదిగో పరలోకమందు భక్తులు మొరపెడుతున్నారు, అయ్యా 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 మేము వధించబడిన వారు, రక్తములు కార్చాము, ధృవీకరించబడ్డాము, నల్లగొట్టబడ్డాము, నిర్లక్ష్యపరచబడ్డాము, ఉమ్మివేయబడ్డాము. మా నిమిత్తం ఇంకా నువ్వు భూలోకానికి తీర్పు తీర్చవా? వారి శ్రమలను చూడాలా? భూలోకమందుల మనుషుల నిర్లక్ష్యాన్ని బట్టి ఇంకా ఆలస్యం చేయాలి. వారి మొరలను బట్టి లోకానికి తీర్పు తీర్చాలా? మనుషులు ఇంకా రక్షణ పొందాలని సమయం ఇవ్వాలి. దేవుడు 2000 సంవత్సరాలు సమయం 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 చేసి ఇదిగో ఇంటి ఉగ్రతలను తప్పించబడి దానియేలు మాత్రమే తప్పించాలి. దానియేలు లాంటి అనుభవం కలిగిన బిడ్డలే తప్పించుకుంటారు. నోహవు లాంటి జీవితం కలిగిన బిడ్డలే తప్పించుకుంటారు. అటువంటి దానియేలుకు భయంకరమైనటువంటి శ్రమ వచ్చేసి చూడండి ఒక మాట. దానియేలుకు వచ్చేసి 7వ అధ్యాయం మొదటి వచనం చదవాలి. క్షమించండి, 6వ అధ్యాయం 4వ వచనం. 6వ అధ్యాయం 4వ వచనం. దానియేలు గ్రంథం 6:4. అందుగా ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. చాలు చాలు చాలు. దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేక పోయిరి. ఎవరిన్నారు దానియేలు గురించిన సాక్ష్యం ఇది? ఎవరిస్తున్నారు సాక్ష్యము? దానియేలుతో పాటు ఉన్న అన్యులైన సహ ఉద్యోగులు, దానియేలుతో పాటు ఉన్నటువంటి ప్రధానులు, అన్యులు, వారందరూ వారు దానియేలును పరీక్షించి 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 ఈ దేవుని సేవకుడు వీడు, పరాయి దేశంకి వెళ్ళి వచ్చిన వాడు, మన దేశంలో గొప్ప స్థానంలోనికి వెళ్ళిపోయాడు, మనందరికంటే పైన ఉన్నాడు, రాజుకు ఇతడు చాలా ప్రియుడిగా మారిపోయాడు, ఎట్లా విని పడగొట్టాలి, ఎట్లా విని నాశనం చేయాలి, ఎట్లా విని హతమార్చాలని దానియేలు గురించి ఆలోచన చేస్తున్న వారు దానియేలును పరీక్షించారు. అన్ని విధాలుగా దానియేలు జీవితాన్ని పరీక్షిస్తున్నారు. వీడు ఎట్లా కూర్చుంటాడు, ఎట్లా లేస్తాడు, ఏం మాట్లాడతాడు, ఏం వింటాడు, ఎక్కడ పోతాడు, ఏం చేస్తాడు, అన్ని గమనిస్తున్నాడు. గమనించి వారు దానియేలులో కనుగొన్నది ఏంటంట? దానియేలులో కనుగొన్నది ఏంటిది? దానియేలు పైన ఒక నింద అయినను మోపవలెనని ఉండి, ఒక్క నింద అయినను మోపవలెనుండి తగిన హేతువు కారణము కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై నేరమేమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. నమ్మకస్తుడు. ఏ నేరం ఏ తప్పు చేయనటువంటి నమ్మకమైన జీవితం, నమ్మకస్తుడు. దానియేలు తప్పైనను లోపమైనను కనుగొనలేనటువంటి నమ్మకమైన మన ప్రభువైన యేసుక్రీస్తు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజుపరచగలరా, ఎవడైనా చూపించగలడని సవాలు చేశారు. దానియేలును పరీక్షిస్తున్నారు, వెతికి చూస్తున్నారు. అయితే ఉద్యోగంలో అంతా చూస్తున్నారు, కుటుంబ జీవితంలో చూస్తున్నారు, రాకపోకల్లో చూస్తున్నారు, ఎవరితో మాట్లాడినా చూస్తున్నారు, గమనిస్తున్నారు. దానియేలులో ఒక్క లోపము లేదు, ఒక్క తప్పు లేదు, ఒక్క అపవిత్రత లేదు.
ఇదొకటే దానిలో ఉన్న లోకస్తుల దృష్టికున్న లోపం. లోకస్తు నేను కొన్నిసార్లు మనము మన క్రైస్తవ బిడ్డలు ఉద్యోగాలలో ఉంటే మరి ఎప్పుడైనా ఏదైనా బాధ కలిగి ఆఫీస్ లేదంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటారు. అక్కడ ఉన్న అది ఇద్దరు నేరంగా అనుకుంటారు, పెద్ద ఇదిగా ట్రీట్ చేస్తారు, అదేదో తప్పు అయిపోయినట్టుగా చేస్తారు. ఆఫీస్లో కూర్చొని బైబిల్ చదువుకుంటున్నారు. ఒక టీచర్ స్కూల్కి వెళ్ళగానే క్లాస్ స్టార్ట్ చేయకముందుగా బైబిల్ తెలిసి దాని దగ్గర ఉన్న బైబిల్ తెలిసి బైబిల్ చదువుకున్న తర్వాత చెప్పాడు కంట, పాటలు చెప్పాడు కంట. ఆ టీచర్ గమనిస్తూ ఇదిగో ఇవి క్లాస్లోకి వచ్చిన ముందు బైబిల్ చదివి పిల్లలకు బైబిల్ చెప్తున్నది, మత ప్రచారం చేస్తుంది, పిల్లలు మారుస్తున్నది. తప్పు కనుక్కొని వాళ్ళని చూసి ఇది ఈ తప్పులు పట్టాలని చూస్తారు. దానియేలులో అదే తప్పు పట్టుకోవాలని. దానియేలు తన దేవునికి తప్పు ఎవరికి ప్రార్థన చేయడం. ఇదొకటే దానియేలులో మనం ఏదైనా కుయుక్తితో తప్పును దానియేలులో బతకాలి. తన దేవునికే ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు 3 సార్లు దేవునికి మొరపెడుతుంటాను. ఆ దానియేలును మనం ఎలాగైనా శిక్షించాలి. దానియేలు మనం నాశనం చేయాలి. దేవుని నామమునకు స్తోత్రం. 10వ వచనం చదవండి. 10వ వచనం. తెలుసుకొని నన్ను ఇంటికి వెళ్ళి యథా ప్రకారము ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు ఉండెను. ఇది దానియేలు చేసే అనుదిన కార్యక్రమము. తన ఉద్యోగాలన్నీ చేస్తున్నాడు. రాజు దగ్గర మంత్రుల పైన మరలా పెద్ద మంత్రి, సామాన్యమైన పోస్టు కాదు, అన్ని పనులు చేసుకుంటున్నాడు. కానీ తప్పకుండా యథావిధిగా, క్రమము తప్పకుండా యథావిధిగా దానియేలు ఒక పని చేస్తుంటాడు. ఏంటిదా పని? ముమ్మారు దినము, అనుదినము, ప్రతి దినము యథాప్రకారముగా అనుదినము ముమ్మారు 3 సార్లు మోకాలుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టు తెరిచి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది దానియేలులో కనుగొన్న లోపం. ఇది దానియేలులో చూసిన లోపం. కొన్నిసార్లు ప్రార్థన చేసుకునే బిడ్డలు, కొందరిళ్లలో మన స్త్రీలు ప్రార్థన చేసుకుంటుంది. భర్తలు కొన్నిసార్లు ఏమో ఊరికే ప్రార్థన చేస్తుంటారు, ఊరికే ప్రార్థన చేసుకుంటుంటారు, ఎప్పుడు చూడు బైబిల్ చదువుకుంటుంటారు, ఎప్పుడు పాటలు పాడుకుంటూనే ఉంటారు, స్తోత్రం స్తోత్రం అనుకుంటుంటుంది నోట్లకు. ఇవి తప్పులు, ఇవి తప్పులు అయిపోతాయి. కానీ దేవుని దృష్టికి లోపం లేదు, దేవుని దృష్టికి నిందారైతుంది. ఇది దానియేలు జీవితం. ఇంటి దానియేలు దేవుని బిడ్డలారా, ఇంటి దానియేలు ఉగ్రతలో నుండి తప్పించబడతారు. కానీ ఈ ఉగ్రత కాలంలో ఈ దానియేలు లాంటి అనుభవం మనకు కలిగి ఉంటే ముమ్మారు యథావిధిగా ప్రతి దినము యథావిధిగా మోకాలుని యెరూషలేము తట్టు అనగా పరలోకము తట్టు లేదా కల్వరి శిలువపై యేసు తట్టు మన ముఖాలెత్తుదాం, మన హృదయములెత్తి ఆయనను ప్రార్థన చేస్తాం, ఆయనను స్తుతిస్తాం, ఆయనను కనపరుస్తాం, ఆయనను ఆరాధన చేస్తాం. మన ప్రార్థన జీవితం యథావిధిగా మనకు సాగాలి. ఎందుకొరకు దానియేలు ప్రార్థన ఇక్కడ యథావిధిగా సాగుతుందంటున్నాడు. దానియేలు ప్రార్థన యథావిధిగా ఎందుకు సాగుతుందంటే దానియేలుకు అక్కడ ఒక శాసనం వచ్చింది. అట్టి శాసనము సంతకము చేయబడేనని దానియేలు తెలుసుకొనినప్పుడు ఒక శాసనం వచ్చేసింది. పరిస్థితులు మారిపోయినాయి. ఎవ్వరు కూడా ఏ దేవుని కూడా ప్రార్థన చేయకూడదు, రాజుకొక్కడికి ప్రార్థన చేయాలి. ఇది శాసనం. ఎవ్వరు ప్రార్థన చేయకూడదు, ఏ దేవునికి మొక్కకూడదు. హిందువుల దేవుని కానీ ఏ దేవుడు ఎవరు క్రైస్తవులు ఎవరికి మొక్కకూడదు. అందరూ ప్రైమ్ మినిస్టర్ మోడీకి ఇప్పుడు కూడా అదే వచ్చింది. ఎవ్వరు వాట్సాప్లలో దాంట్లో ఫేస్బుక్లో ప్రైమ్ మినిస్టర్ గురించి చెడ్డగా మాట్లాడితే చేస్తున్నారు. క్రైస్తవుల గురించి మాట్లాడాలి చెప్పకూడదు.
ఫేస్బుక్లలో పెట్టకూడదు, వాట్సాప్లో పెట్టకూడదు, టీవీలలో చెప్పొద్దు. ప్రారంభమైపోయింది మన దేశంలో, ప్రపంచం ఎన్నో ముస్లిం దేశాలలో యేసు ప్రభువుల గురించి చెప్పే అవకాశం లేదు. అయినను ఇట్టి శాసనం సంతకం చేయబడిన అన్న సంగతి దానియేలుకు తెలిసి కూడా రాజుకే ప్రార్థన చేయాలి, మా దేవుడికి ప్రార్థన చేయదు అన్నది దానియేలుకు తెలిసి కూడా యథావిధిగా అనుదినము యథావిధిగా 3 సార్లు మోకాళ్ళ మీద ఉండి యెరూషలేము తట్టు చేతులెత్తి సర్వాధికారి అయిన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. అట్టి దానియేలు మాత్రమే తప్పించాడు. అట్టి అనుభవం కలిగిన దేవుని బిడ్డల మనమే ఉగ్రత నుండి తప్పించాలి. మన ప్రార్థన జీవితాన్ని ఆటంకపరచాలి. ఈ పరిస్థితులు వచ్చి నేను కుంగిపోకూడదు. దేవుడిలో ప్రార్థించే బిడ్డలకు దేవుడు సహాయం చేస్తాడు, విడిపిస్తాడు. అట్టి దానియేలును దేవుడు విడుదల దయచేసి 20వ వచనం చదువు ఒకసారి. 20వ వచనం. దుఃఖస్వరముతో దానియేలు పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అడిగాను. కాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషముగా కనబడుతుంది కనుక పంపించి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక నువ్వు సింహాలలో వేశావు, ఈ కష్టంలో వేశావు, క్రూర మృగముల మధ్యలో నేను వేయబడ్డాను. దేవుడు పిల్లారా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను నా కొరకు పంపించాడు. ఈ క్రూర మృగములు నాకేమి చేయకుండా ఆయన నన్ను కాపాడాడు. దేవుని బిడ్డలారా, దానియేలు యొక్క నిర్దోషత్వం, దానియేలు యొక్క పవిత్రత, దానియేలు యొక్క పరిశుద్ధత అపవిత్రపరచబడకుండా తాను కాపాడుకున్నాడు. భయంకరమైనటువంటి పరిస్థితులు దేశంలో ఆవరించినను యథావిధిగా దేవునికి ఆరాధిస్తున్నారు, దేవుని సేవిస్తున్నారు. దాని యొక్క అలా సేవిస్తే ఏం జరుగుతుందో దానికి తెలుసు. అయినను దానియేలు నా జీవం కలిగిన దేవుడు, ఆయన నన్ను తప్పించుటకు సమర్థుడు, విడిపించుటకు సమర్థుడు. నేను ఆయన దృష్టికి యథార్థంగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి నాకు ఈ సింహాలు ఏ హాని చేయకుండా, ఈ కరోనా ఏ హాని చేయకుండా, రాబోతున్న ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఏ హాని చేయకుండా దానియేలు కాపాడిన దేవుడు, దానియేలు లాంటి అనుభవం కలిగి ఉంటే నిన్ను కాపాడతాడు, తన దూతను పంపించి కాపాడతాడు, తన కాపుదల ఇచ్చి కాపాడతాడు దేవుడు. పరిస్థితులు మన జీవితాలలో, అటు పరిస్థితులు మన దేశంలో, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నాకు విరోధముగా పాపము చేసిందో అట్టి దేశంపైకి నేను నా తీర్పులు పంపించాను. ఈ తీర్పులో నుండి తప్పించబడాలంటే, రక్షించబడాలంటే నోహు, దానియేలు, యోబు లాంటి. చివరిగా యోబు భక్తుల గురించి ఒక మాట మనం ధ్యానం చేసుకొని ప్రార్థన చేస్తాం. యోబు గ్రంథం, యోబు గ్రంథము 1:5 మొదట గమనించుకుంటున్నామా? యథార్థవంతులను న్యాయవంతులనై చెడుతనమును విసర్జించిన వాడు. 8వ వచనం చదవమా? భూమి మీద అతని వంటి వాడెవడునో లేడు. దేవుడిస్తున్న సాక్ష్యం చూడండి. భూమి మీద అతని వంటి వాడెవడునో లేడు. ఎంత గొప్ప సాక్ష్యం!
ఆ దేశమందు యోబే ధనవంతుడు. ఆ దేశమందు యోబే ధనవంతుడు. ఆ ధనవంతుడైన యోబు తన ఆత్మీయ జీవితం ఎలా ఉందంట? యథార్థమైన జీవితం, న్యాయమైన జీవితం, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం, చెడుతనమును విసర్జించిన జీవితం. ధనమున్నది, ఆస్తి ఉన్నది, గొప్ప కుటుంబం ఉన్నది, జ్ఞానం ఉన్నది, గొప్ప వేటివి మందులు, పశువులు, పంటలు, పొలాలు, పనివారు, గొప్ప సంతానము, ఇంతమందితో గొప్ప ఐశ్వర్యవంతుడు, గొప్ప జ్ఞానవంతుడు యోబు. ఇవన్నీ కలిగి ఉన్నను యోబు తన ఆత్మీయ జీవితంలో యథార్థవంతుడుగా ఉన్నాడు, న్యాయవంతుడుగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనమును విసర్జించుకుంటున్నాడు. దేవుడు చూస్తలేడా? అందరినీ చూస్తున్నాడు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, అతని భూమి మీద అతని వంటి వాడు లేడు. అవును, దేవుడు అటువంటి వాడి జీవితంలో కూడా ఏదో పరిస్థితులు మారిపోయినా, పరిస్థితులు తారుమారైపోయినా కూడా దేవుని బిడ్డలారా, దేవుడు ఇంకా యోబు ఎటువంటి వాడంటే 5వ వచనం కూడా చదవమా. 5వ వచనం దూషించురేమో అని విలువనర్పించి పవిత్రపరిచి అరుణోదయమున లేచి ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చిన నిత్యమాలాగు చేయుచుండువాడు. అరుణోదయమున లేచి, సూర్యుడికి ఉదయించకముందే యోబు లేచి తన కుమారుల నిమిత్తము వారిని పిలిపించి, వారి ఒకవేళ హృదయములో ఏమైనా పాపాలు చేసే పిల్లల కొరకు, తన పిల్లలు ఏమన్నా పాపాలు చేశారు, ఏమైనా ఆలోచనలు పెట్టుకున్నారు, తలపులలో ఏమైనా మాటలలో ఏమైనా పాపాలు చేశారు, క్రియలలో చేయదు కాదు, మనసులోనే ఏమైనా తలంచిందేమో అని వారి నిమిత్తము యోబు వరకు ఒకరిని పిలిపించి వారి కొరకై అరును బలిలో అర్పిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఒక్కొక్కరి నిమిత్తం ప్రార్థిస్తున్నాడు. ఇటువంటి అనుభవం కలిగిన వారు యోబు. దేవునిలారా, ఇటువంటి యోబు భయంకరమైన శ్రమలు వచ్చేస్తాయి, భయంకరమైన కష్టాలు వచ్చేస్తాయి. ధనమంతా పోయింది, ఆస్తి అంతా పోయింది, పరివారందరూ పోయిండ్రు, పిల్లలందరూ పోయిండ్రు, ఇల్లంతా పెంటకుప్ప అయిపోయింది, భార్య విడిచిపెట్టిపోయింది, శరీరం అంతా రోగంతో మొత్తపడ్డాడు. అయినా యోబు తన యథార్థతను విడిచిపెట్టకుండా జీవించాడు, తన భక్తిని వదిలిపెట్టకుండా జీవించాడు. రోగమే వచ్చినా, కష్టమే వచ్చినా, కలిగిన అన్నాన్ని పోయినా, భార్య బిడ్డలు తృణీకరించిన, స్నేహితులు వచ్చి కూడా యోబును పాపము చేసినామని యోబు పైన నేరం మోపిన, యోబు తన యథార్థతను వదలకుండా జీవించాడు. దేవునిని దోషించలేదు, భక్తి మార్గాన్ని విడిచిపెట్టలేదు. దేవుని పిల్లరా, 2వ అధ్యాయంలో ఒక మాట చూడండి, 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. తన భార్య వచ్చి యథార్థతను వదలకుందువా మరణకము ఈ సంగతులలో ఏ విషయమందును నోటి మాటతోనైనను పాపము చేయలేదు. నోటి మాటతోనైనా పాపము చేయ. భార్య ఒక్కసారి తిట్టి ఇక చచ్చిపోరాదా, ఎందుకు బతుకుతున్న ఈ బతుకు, దేవుడి స్థితిని కలిగించాడు, ఏ బ్రతుకు అని ముఖం మీదనే ఉమ్మి వేసి తిట్టి వెళ్ళిపోయింది. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాము. దేవుని నుండి మనం ఎన్నో మేలు పొందుతున్నాం, ఎన్నో ఆశీర్వాదాలు పొందాం. ఇప్పుడు కష్టం వచ్చిందని దేవుని విడిచిపెట్టింది, దేవుని మర్చిపోండి. దేవుని బిడ్డలారా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, పరిస్థితులు మారినా, లోకమే తలక్రిందులైపోయినా దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. దేవుని విడిచిపెట్టని జీవితాన్ని యోబు జీవితం. దేవుని బిడ్డలారా, ఇదిగో మూర్ఖురాలు ఏ సంగతులలో ఏ విషయం అందును యోబు నోటి మాటతోనైనను పాపం వచ్చి, అది
యోగు యొక్క ఆత్మీయ జీవితం. ఇటు విశ్వాసఘాతకమైన దేశంపైకి నేను తెగులు పంపించినప్పుడు నోహు తప్పించబడతాడు, దానియేలు తప్పించబడతాడు, యోగు తప్పించబడతాడు. వీరు మాత్రమే కానీ వీరిని బట్టి వారి కుమారులైనను కుమార్తెలైనను తప్పించబడతారు. వారి కుమారులైనను కుమార్తెలైనను వారిలాంటి జీవితం కలిగి ఉంటే, వారిలాంటి ఆత్మీయ స్థితి కలిగి ఉంటే ఈ ఉగ్రత నుండి తప్పించాలి, ఈ తెగుల నుండి తప్పించాలి. దేవుడారా, మనల్ని మనం ప్రభు కొరకు సమర్పించుకొని మన జీవితాలను ప్రభుకు అప్పగించుకుందాము. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన మన ఆత్మీయ జీవితంలో దేవునికి ఇష్టలుగా, ప్రార్థవంతులుగా, నీతిమంతులుగా, నిందారహితులుగా ఈ తరం వారిలో నోహు నిందారహితులుగా జీవించారు. దానియేలు ఎన్నో మరణకరమైన పరిస్థితులు వచ్చాయి. తోటి ఉద్యోగస్తులందరిపై కుట్ర చేస్తున్న నిందారహితులుగా యథావిధిగా ప్రార్థన చేయాలి. యోబు అన్ని పోయినా సొంత భార్యను తృణీకరించిన యథార్థతను వదిలేదు. దేవుని మాత్రమే దూషించాడు. ఈ కష్టాలు దేవుడు నాకు ఎందుకు కలిగించాడు, ఈ రోగం దేవుడు నాకు ఎందుకు పెట్టాడు, ఈ పరిస్థితిని దేవుడికి ఒక్క మాట కూడా దేవుడి పైన దేవుడు మన అనుభవించడానికి అనుమతించాడు అని దేవుని స్తుతించాడు. సుఖాలు అనుభవించినమా దేవుడిచ్చిండని మనకు దేవుని స్తోత్రం. దేవుడు మా కారు ఇచ్చిండు, దేవుడు మాకు ఇల్లు ఇచ్చిండు, దేవుడు ఇవన్నీ దేవుడిచ్చిండు. దేవుడే రోగం ఇచ్చిండు, దేవుడే పని ఈ కష్టం ఇచ్చిండు. అందుకే దేవునికి స్తోత్రం. ఇది యోబు యొక్క అనుభవం. అటువంటి అనుభవానికి కలిగిన జీవితం అనుకుంటే ఈ ఉగ్రతను తప్పించుకొని ఆ కృపలోకి వెళ్ళిపోతాం, ఆ ఇతబడి సంఘపు అనుభవంలోకి వెళ్ళిపోతాం. నాదా సత్యస్వరూపి ఎందాక భూలోకానికి తీర్పు తీర్చవయ్యా. ఆయన వాక్యము నిమిత్తమై, యేసుని గురించి సాక్ష్యం నిమిత్తమై వధించబడిన వారు పరలోకమందు మొదలుపెడుతున్నారు. జాగ్రత్త కలిగి మనం కడవరి దినములో ఉన్న మన జీవితాలను చక్కపరుచుకున్నాం. ప్రభు రాకడకు సిద్ధపడదాం, ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా